జై గురుదత్త. వెల్కమ్ టు దైవ సన్నిధి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్నది ద్వారకామాయి. ఇది షిరిడీలోని ద్వారకామాయిని పోలి ఉండే ఆలయం. ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్న వివరాలన్నీ కూడా ద్వారకామాయిలోవిగా భావించగలరు. ఇప్పుడు మనం ద్వారకామాయిలోకి అడుగు పెడుతున్నాము. ముందుగా ద్వారకామాయిలోకి అడుగుపెట్టిన తర్వాత ఎవరైనా ఎడమ వైపు ఉన్న ఈ ఆలయంలో బాబావారు నడిచే ఆలయం వైపు మీకు తీసుకెళ్తూ ఉన్నాను. ఇప్పుడు మీకు ఏవైతే కనబడుతున్నాయో ఇది దక్షిణ ద్వారం, దక్షిణ వైపు గోడ. ఇక్కడ బాబావారు చేయి పెట్టి ప్రకృతితో ఏదో మాట్లాడేవారు. అందుకు గుర్తుగా షిరిడీలో చిన్న గాడి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశంలోనే షిరిడీలో స్వామివారి పాదాలు ఉంటాయి, అలాగే ఇక్కడ కూడా పాదాలు ఉన్నాయి. ఈ పక్కన ఉన్నది గంట. ఈ గంటని షిరిడీలో ద్వారకామాయి మసీదులో ఉండేది. అది రోజులో 3 సార్లు మాత్రమే ఆ గంటను కొట్టేవాళ్ళు. ఒకవేళ 4వ గంట కొడితే ఏదో విపత్తు సంభవిస్తున్నట్టుగా చెప్పేవారు. అందుకనే ఆ గంటని తీసుకొచ్చి ఇక్కడ ఉంచడం జరిగింది. తర్వాత మీరు చూస్తున్నది ఇది బాబావారు వంట చేసిన పొయ్యి. ఇప్పుడు మీరు క్లియర్గా చూస్తున్నారు, ఇది పొయ్యి. ఈ పొయ్యిని ఆనుకొని ఇక్కడ మీరు చూస్తున్నది కవ్వము. ఈ కవ్వం ఆనుకొని బాబావారు ఇక్కడ వంట చేసేవారు. ఈ కవ్వం చుట్టూ బాబావారు ప్రదక్షిణ చేసినట్టుగా మనకు చెబుతూ ఉంటారు. ఎవరైనా సరే పాపాలు పోవటకు దీని చుట్టూ తిరగవలసిందిగా చెప్పేవారు. తర్వాత మనం ముఖ్యంగా చెప్పుకునేది ఈ 3 మెట్లు. ఈ 3 మెట్లు ఉన్నానే సాయిబాబా వారు లోపలికి ప్రవేశించేవారు. అందువల్ల ఈ మెట్లు చాలా పవిత్రమైనవిగా మనం చెప్పుకోవచ్చు. ఇక మీరు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నది దుని. ఈ దునిలో ఒకప్పుడు ఇక్కడ బస్తా ఉంచేవారు. దాంట్లో కొబ్బరికాయలు వేసి ఈ మధ్యలో హోల్లో నుంచి లోపలికి సాంబ్రాణీలు, అలాగే పౌడరు ఇలాంటివి వేసేవారు. తర్వాత కాలంలో దీన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది హైదరాబాద్లోని దుని. ఈ ఆలయాన్ని కల్లూరు రామిరెడ్డి తాతగారు శంకుస్థాపన చేయగా ఈ దునిని అమ్మవారైన పారాడిసింగ అంశమాత అమ్మవారు ఈ దునిని మొదటిసారిగా ప్రారంభించారు. ఇక్కడికి అనసూయమాత వారు సుమారుగా ఒక 5 సార్లు అమ్మవారు రాగా మొదటిసారి ఇప్పుడు మీరు చూస్తున్నది దుని. ఇది 365 రోజులు కూడా ఇక్కడ వెలుగుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు వెనకాల వింటున్నారు 365 రోజులు 24 గంటలు సాయి సంకీర్తన ఆగకుండా జరుగుతూ ఉంటుంది. ఈ ఆలయం కోసం ఇప్పుడు మీరు చూస్తున్నారు వీరే ఈ ఆలయ నిర్మాణానికి ఎంతో కృషి చేశారు. నాకు ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వీరు శివనేశ్వర స్వామీజీ వారి భక్తులు. శివనేశ్వర స్వామీజీ వారు ఇచ్చిన అనుగ్రహంతో ఈ ఆలయ నిర్మాణానికి వారు ఎంతో కృషి చేసి ఇక్కడ ఈ ఆలయానికి పాటుపడుతున్నారు. వారు చెప్పినట్లుగానే ఇప్పుడు నేను మీకు ఇన్ఫర్మేషన్ని మీకు అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఆలయంలోకి వచ్చిన తర్వాత లోపల ఇది మసీద్ అంటారు, కింద కనబడేది షెడ్. ఆ షెడ్ గురించి నేను మళ్ళీ ఇప్పుడు అంత వివరంగా చేస్తాను. ఇప్పుడు మనం కుడివైపుని చూస్తున్న వైపు నుంచే మనం లోపలికి వచ్చాము. లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు దునిని మీరు చూస్తూ ఉన్నారు. దుని పక్కనే చిన్న పాదుకలు ఉన్నాయి, దత్తపాదుకలు. బాబావారు ఉదయం 5 గంటల ప్రాంతంలో లేచి దునిని ప్రారంభించి ఆ రోజు దునిని ప్రారంభించి బాబాగారు కూర్చున్న ప్రదేశము ఉదయం పూట ఈ ప్రదేశంలో కూర్చునేవారు. అందుకు వీలుగా ఇక్కడ పాదుకలు ఉంటాయి. షిరిడీ వెళ్ళిన వారు ఇదే ప్రదేశాన్ని మీరు గుర్తుపెట్టుకోగలరు. నింబార్ అంటారు. ఇది నింబార్ అంటే ముస్లింలు ఇది నిరాకార రూపము, మనందరూ తెలిసిందే. ఇక్కడ ఎటువంటి విగ్రహం ఏమి ఉండదు. పైన మీరు చూస్తున్నారు ఒక చైన్ కూడా ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అదే మాదిరిగా చైన్ బాబా చందనోత్సవం ఇక్కడ తీసేవారు. అలాగే ఇటువైపు ఒక నూనె పోసి వెలిగించడానికి వీలుగా స్టాండులు, అలాగే ఉత్సవ విగ్రహాలు సందర్భాల్లో వెలిగించేవి. అయితే
ఇక్కడ కుడివైపున దర్శించిన వారు ఇక్కడ మీకు ఒక నీటి ట్యాప్ ఉంటుంది. ఇక్కడ నీటిని వచ్చిన భక్తులకి ప్రసాదంగా తీర్థంగా ఇస్తారు. ఆ నీటిని తాగేవారు. అలాగే స్వామివారు భిక్షగా ఒక కొలంబో ఉంటుంది. దాంట్లో స్వామివారు తెచ్చిన భిక్షని దాంట్లో వేస్తే రొట్టె ముక్కలు అలాంటి వాటిని కుక్కలకు అలాగే మనుషులకు అందరికి వచ్చిన వారికి తీర్థం ప్రసాదంగా ఇచ్చేవారు. తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు నింబార్. ఇక్కడ ముఖ్యంగా ఈ చందనోత్సవ కార్యక్రమం ముస్లింలు వచ్చిన వారు ఇక్కడ కంపల్సరీ పూజ చేసుకునేవారు. మనకు తెలుసు ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది తిరగలి. బాబావారు స్వయంగా వారి చేత్తో ఇక్కడ ఈ తిరగలిని వాడి అంటే షిరిడీలో వాడి ఆ వచ్చిన పిండిని ఊరంతా చల్లగా వచ్చిన అనారోగ్యాలు పోయినట్టుగా చెప్పబడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది అనసూయ మాత అమ్మవారు. ఈ అమ్మవారు ఇక్కడ ఒకానొక సందర్భంలో 5 సార్లు వచ్చినప్పుడు ఒక సందర్భంలో బాబావారి పటం దగ్గర విచిత్రంగా ప్రవర్తించడం జరిగింది. వచ్చి అమ్మవారు చాలాసేపు బాబావారితో ఏవో మాట్లాడారు. ఆ సందర్భంగా తీసిన ఫోటోనే ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. అందువల్ల ఈ పటాన్ని మనం ఎక్కడైతే చూస్తున్నామో ఇక్కడ ఒక పెట్టెలో గోధుమల బస్తా ఉంచడం జరిగింది. ఇది కూడా సేమ్ షిరిడీలో లాగానే సంవత్సరానికి ఒకసారి అంటే నవమి రోజున ఆ బస్తాన్ని మారుస్తారు. అలాగే ఇక్కడ కూడా ఆ గోధుమ బస్తాను ప్రతి నవమికి మార్చడం జరుగుతుంది. మీకు గోధుమ బస్తాన్ని నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఆ పక్కనే ఉన్నది షిరిడీ వచ్చిన భక్తులు వేయడానికి వీలుగా ఉన్న హుండీ. ఇప్పుడు మీరు చూసినది సేమ్ అదే మోడల్లో ఉన్న హుండీ. దాని పక్కనే ఇప్పుడు మీరు చూస్తున్నది బాబావారు స్వయంగా మసీదులో కూర్చొని దర్బారు నిర్వహించిన ప్రదేశము. ఇక్కడ బాబావారు తర్వాత బాబావారు సమాధి చెందిన తర్వాత ద్వారకామాయిలో ఉన్నట్టుగానే శివనేశ్వర స్వామీజీ వారు ఇచ్చిన పటం ప్రకారమే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్వామివారి యొక్క పటాన్ని ఇక్కడ ఉంచడం జరిగింది. అక్కడ ఆ పటం చెంతనే స్వామివారి పాదుకలు మనం ఇక్కడ చూస్తాము. ఇక్కడే స్వామివారు కూర్చొని దర్బార్ నిర్వహించేవారు. అయితే షిరిడీ రూపాంతరం చెందిన తరువాత ఈ పాదుకలను కొంచెం హైట్ పెంచడం జరిగింది. ఈ పక్కనే మీరు చూస్తున్నది రైలింగ్. ఈ రైలింగ్ పక్కనే ఇక్కడ కూర్చొని బాబావారు ఈ రైలింగ్ మీద చేతులు పెట్టి కూర్చునేవారు. ఇక్కడ ఈ రైలింగ్ కూర్చొని చేతులు పెట్టుకొని ఈ ఎదురుగా ఉన్న దునిని చూస్తూ ఉండేవారు. చూస్తూ ఏవేవో మాటలు చెబుతూ ఉండేవారు. అలాగే ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు, ఎదురుగా చూస్తున్నది దునికి ఎదురుగా స్వామివారి పటం. ఇది బాబావారు కూర్చున్న ప్రదేశం. బాబావారి చేతుల పెట్టిన ప్రదేశమే ఈ రైలింగ్. అది ఈ ప్రదేశంలో బాబావారిని స్నానం చేయించేవారు. ఇప్పుడు మీరు చూస్తున్నది గంధం తీసే రాయి. రోజు గంధాన్ని తీసి బాబావారు వచ్చిన భక్తులకు ఇచ్చే రాయి. ఈ పక్కనే ఉన్నది బాబావారిని స్నానం చేయించే రాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు. మళ్ళీ మీకోసం ద్వారకామాయి మొత్తం కూడా క్లియర్గా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎదురుగా కనబడుతున్నది ద్వారకామాయిలోకి ప్రవేశించే ద్వారం. ఉందా లోపలికి వచ్చిన తర్వాత దుని, దాని ఎదురుగా నింబార్ పక్కనే ఇక్కడ ట్యాప్ దగ్గర మంచినీళ్ళు తీసి తాగుతారు. అక్కడే కొలంబో ఉంటుంది. అయితే వాటిని కొన్నింటిని ఇప్పుడు మ్యూజియంలో పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది నింబారు పక్కనే కనబడుతున్నది తిరగలి పక్కన గోధుమ బస్తా, పక్కన భక్తులు వేయడానికి వచ్చే హుండీ, పక్కనే స్వామివారి దర్బారు. ఆ దర్బారు ప్రదేశంలో ఉన్న స్వామివారి పాదుకులు. ఇవి తప్పక మన పాపాలను పోగొట్టే పాదాలుగా చెప్పవచ్చును. అలాగే దుని దగ్గర మరొక పాదాలు కలవు. ఇవి ఉదయం సమయంలో బాబావారు కూర్చునే పాదాలు. మీరు ఇప్పుడు వరకు ద్వారకామాయిలోని మసీదును చూస్తున్నారు. మసీదు కింద రేకుల షెడ్ ఉంటుంది. ఆ రేకుల షెడ్లో బాబావారు కూర్చునే ప్రదేశాన్ని ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. అలాగే రోజు సాయంత్రం అయిన తర్వాత ఇక్కడ మీకు పైన హుక్స్లు కనబడుతున్నాయి. సాయంత్రం రాత్రికి ఇక్కడ కట్టం ద్వారా మూసేసిన తర్వాత ఇక్కడ మీకు లాంతర్ కనబడుతుంది. ఈ లాంతర్ని ఇక్కడ వేలాడదీయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ లైట్లు అనేవి అప్పుడు బంద్ చేయడం జరుగుతుంది.
మీరు ఈ లాంతర్ చూస్తున్నారు, పక్కనే విభూతి, అలాగే ఇక్కడ విభూతిని కూడా మీరు చూస్తున్నారు. ఈ విభూతిని మీకు ఇవ్వడం ఇక్కడ అందరూ తీసుకోవచ్చును. ఇదే మహాప్రసాదము. అలాగే ఈ మెట్లు వెళ్ళడానికి వెళ్ళే మెట్లు, ఆ మెట్ల దగ్గర మీరు ఏవైతే ఉన్నదో స్టాండ్, ఇప్పుడు మీరు చూస్తున్నది అగరబత్తుల స్టాండ్. ఇది మీరు అగరబత్తుల స్టాండు. అయితే తర్వాత కాలంలో బాబా వారు కూర్చున్న ప్రదేశంలోనే కడ్డీలు వెలిపించేవారు. దీని తర్వాత ఎక్కువగా వాడినట్టుగా చెప్పేవారు కాదు. అయితే ఈ అరుగు చాలా ప్రాముఖ్యత చెందిన అరుగు. ఎందుకంటే బాబా వారు వచ్చిన భక్తులకి ఈ అరుగు మీద కూర్చొని దర్శనం ఇచ్చేవారు. అందువల్ల ఈ అరుగు చాలా పవిత్రమైనదిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసిన మెట్లు ఏవైతే ఉన్నాయో ఆ మెట్ల మీద ఉన్న బాబా వారు కొన్ని లక్షల సార్లు వెళుతూ వచ్చిన ప్లేసు కనుక ఈ ప్రదేశంలో కూర్చుండడం వల్ల ఎవరైనా సరే వారి యొక్క పాపాలు పోగొట్టుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే మీరు చూస్తున్నారు పైన ఏవైతే పటాలు ఉన్నాయో సేమ్ షిరిడీలో లాగానే ఒకవైపు నరసింహ సరస్వతి, మధ్యలో దత్తాత్రేయుల వారు, ఒకవైపు శ్రీపాద వల్లభులు. అంటే మనకు తెలిసిందే దత్తాత్రేయుల వారి మొదటి స్వరూపము శ్రీపాద వల్లభులు. అందువల్ల వారి పటము, ఒకవైపున నరసింహ సరస్వతి వారి ఆలయం. ఇప్పుడు ఇదంతా కూడా ద్వారకామాయిలోని మసీదుని మీరు చూస్తున్నారు. ఈ మసీదులో ఇప్పుడు కనబడుతున్న ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఒకప్పుడు రోజుల్లో ఇటుకుండా స్వామివారి సమాధి మందిరానికి వెళ్ళేవారు. ఇప్పుడు కనబడుతున్న ప్రదేశం ఏదైతే ఉందో ఈ ప్రదేశంలో శ్యామకర్ణ అనే గుర్రాన్ని ఇక్కడ ఉంచేవారు. ఇప్పుడు ఆ శ్యామకర్ణకి సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇటుకుండా మనం కొంచెం ముందుకు వెళితే ఇక్కడ 4 పిల్లర్లు కనబడుతున్నాయి మీకు. ఆ 4 పిల్లర్లకుండా రేకుల షెడ్ ఉంటుంది. ఈ 4 పిల్లర్స్లో ఇప్పుడు కాలంలో అక్కడ స్వామి వారి పటాలు ఏవైతే ఉంచగా ఇక్కడైతేనేమో ఈ ఆలయానికి ఎవరైతే వచ్చారో ఆ యొక్క మహనీయుల యొక్క పటాలు ఉంచడం జరిగింది. ముందుగా మనం ఇక్కడ చూస్తున్నాము రామిరెడ్డి తాతవారు. ఈ రామిరెడ్డి తాతవారు ఈ ఆలయానికి వచ్చి మొదటగా రామిరెడ్డి తాతవారు ఈ ఆలయాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఇంకో పటం చూస్తున్నారు, వీరు నాంపల్లి బాబావారు. ఈ నాంపల్లి బాబావారు ఆశీస్సులతో ఈ ఆలయం చాలా వెలుగులోకి వచ్చింది. తర్వాత మీరు చూస్తున్నారు ఈ అమ్మవారు సేలం అమ్మవారు. ఈ అమ్మవారు చాలా మహిమ కలిగి వారు వారి యొక్క దివ్యశక్తితో ఈ దేవిమాయ అమ్మవారు సేలం నుంచే వారు అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ వచ్చారు. ఇంకోవైపున మీరు చూస్తున్నది ఈ స్వామివారు పిఠాపురం గోపాల స్వామివారు. వీరు సుమారుగా 8 సార్లు వచ్చి ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది శ్యామకర్ణ అనే గుర్రము. ఈ గుర్రము ఇక్కడ ఆలయంలోనే ఎప్పుడు మసీదులో భజన జరుగుతున్నప్పుడు ఇప్పుడు మీకు కనబడుతున్న ఈ తాబేలు ఏదైతే ఉందో ఈ కూర్మాయంత్రం దగ్గర రోజు కూర్మాయంత్రం దగ్గర భజన టైంలో తల ఊపుతూ నృత్యం చేసేది. ఈ చిన్న చిన్న గాడిలు ఏవైతే మీరు చూస్తున్నారో ఈ గాడిల్లో బాబావారు లోపల దీపాలు వెలిగించగా ఈ బయట ఈ ప్రాంతంలో భక్తులు వారి చేతులతో నూనెతో దీపాలు వెలిగించేవారు. అదే ప్రదేశంలో మీరు చూస్తున్నారు ఇక్కడ ఒక సాయిబాబా పటం కూర్చున్న స్థలంలో ఉంటుంది పొజిషన్లో. ఇక్కడ స్వామివారి పాదుకలు ఉన్నాయి. ఈ రాయి మీదే కూర్చొని బాబావారు మధ్యాహ్నం తర్వాత వచ్చిన భక్తులకి వారి యొక్క దర్శనాన్ని ఇస్తూ ఉండేవారు. దీని పక్కనే ఉన్నది వచ్చి బాబావారి ఒళ్ళో చనిపోయిన పులి యొక్క బొమ్మ.